విలాప వాక్యములు 4వ అధ్యాయము 4వ వచనం. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వానికి పెట్టడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ చంటి పిల్లల నాలుక అంగిటికి ఏమైపోతుందట, అంటుకుంటుంది, అంటే ఆరిపోయి, ఇక ఆ చంటి పిల్లల యొక్క గొంతులో తడారిపోయి ఆ నాలిక అలా ఆడుతుందన్నమాట. అదేవిధంగా వారికి ఆకలి వేసి వారు ఏమడుగుతున్నారట, అన్నం అడుగుతున్నారట, కానీ ఎవరో వారికి, ఆ మాట అర్థం ఏంటంటే వారు అవసరతలో ఉన్నారు, వారు ఒక రకమైన ఇబ్బందులో ఉన్నారు, వారు ఒక రకమైన వేదనలో ఉన్నారు, చెప్పుకోలేని పరిస్థితి కూడా అయినప్పటికీ కేకలు వేస్తున్నారు. అయినప్పటికీ మా నాలిక ఇలా అయిపోతుంది, మాకు అన్నం కావాలి, మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని చంటి పిల్లలు పసిపిల్లలు అడుగుతున్నారట. కానీ వాని కేకలు ఎవ్వరూ ఏం చేయట్లేదట, వినటం లేదట. కారణం ఏంటంటే అక్కడున్న వారి చెవులు మూసుకుపోయాయి. అక్కడున్న వారి చెవులు ఏమయ్యాయి, మూసుకుపోయాయి. నీ చెవులు తెరవబడితే ఖచ్చితంగా ఎదుటివారి బాధలను కూడా నువ్వు వింటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి వారికి వస్తేనే బాధ, వాళ్ళ బాధే అందరూ వినాలి, ఇంకా ఎవరి బాధ వారు ఏం చేయరు, వినరు. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, వినండి. ఇది చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎవరైనా వ్యక్తి ఈ దగ్గరికి వచ్చి, గతించిన రాత్రి నాకు చాలా జ్వరం వేసింది, తేలిపోయినట్టు అయిపోయింది, అలా ఇలా అని వారు కలిగిన బలహీనతను బట్టి నీ దగ్గర మాట్లాడుతున్నారు అనుకో, వెంటనే అదంతా కూడా జాగ్రత్తగా నువ్వు వినాలే, కానీ మొన్న నాకు కూడా అలాగే అయ్యిదని తగులుకోకూడదు. ఇదేంటిది, మూసేయి, నువ్వు నోరు మూసేయి. నేను మొన్న పడిన బాధ కంటే నీ బాధ ఏమి అండమే కదా, అలాగ అనిపిస్తుంది. నీ దగ్గర అనవసరంగా ఎదుటివారు నీ దగ్గర బాధ చెప్పేటప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఏం చేయకూడదు, చెప్పాలి. ఆ గతించిన దినాల్లో అంతకంటే నువ్వు ఎక్కువ నలిగిపోయినప్పటికీ, అంతకంటే ఎక్కువగా నువ్వు సతమతం అయిపోయినప్పటికీ కూడా ఒక్క మొక్క కూడా నువ్వు నోరు తెరిచి ఏం చేయకూడదు అక్కడ. వారికి లో ఫీవరే కావచ్చు, నీకు వచ్చింది డెంగ్యూ కావచ్చు, అయినా చెప్పకూడదు. ఆ రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత ఎప్పుడైనా చెప్పు. అప్పుడు మాత్రం వారి బాధ నువ్వేం చేయాలా, వినాలా. ఆ టైంలో ఆ బాధను వినకుండా నీ బాధ చెప్పే ప్రయత్నం నువ్వు చేస్తే ఇది సరైనటువంటి అనుభవం కాదు, అది ఆత్మీయుని యొక్క లక్షణం కూడా కానీ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా సరే, మొన్న నాకు కూడా అలాగే, మొన్న నేను కూడా అంతే, మా పిల్లకు కూడా అంతే, వద్దు అలాంటి. ఎక్కడుండి ఎదుటివారు బాధ విను, కొంచెం బాధ విను. అది లేని అనుభవం నువ్వు కలిగి ఉంటే నీ చెవులు నీకు తెలియకుండా మూసిపోయాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెవులు మూసిపోయాయంటే పిలిస్తే అన్నం కాదు, ఇలా ఈ బాధ అయినా చెవులు మూసిపోయినట్టే. దేవుని వాక్యం సరిగా అర్థం కాకపోయినా చెవులు మూసిపోయినట్టే. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా, ఏమన్నా దిగ్గొట్టిన కొరుకులాగా ప్రార్థనలో కూడా అలాగే ఉంటున్నావంటే నీ చెవులు మూసిపోయాయనే అర్థం. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో పిల్లరా వాక్యాన్ని బట్టి కన్నీరు కార్చేవారు లేరండి, బాధలను బట్టి కన్నీరు కార్చి ఏడ్చి 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 చేస్తున్నారు ప్రార్థనలు ఈరోజు చాలామంది. ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడగా, దేవుడు లోపాలు ఎత్తి చూపగా, వాటిని బట్టి మనం ఏం చేయాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఎదుటి వారి బాధల్ని ఈ సంవత్సరం అన్నా కొంచెం విను, పట్టించుకో, చేతనైతే సహాయం చేయి, చేతనైతే వరకు చేయాల్సిన మేలు చేయి, కొంచెం వినడానికి ప్రయత్నించి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతుందంటే, నువ్వు బాధలు చెప్పుకునే మూమెంట్లోనే ఉన్నావు తప్ప ఎవరి బాధలు వినే మూమెంట్లో లేవు. ఎవరన్నా పోనీ చెప్పుకోవాల్సి వచ్చినా నాకు చెప్పుకో, నాకే బోల్డ్ ఉన్నాయి, నన్ను అడక్కో, నాకే బోల్డ్ ఉన్నాయి. వినట్లేదు ఏది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటివారి పరిస్థితిని కొంచెం విను. వారి యొక్క గోడు, వారి మొర, వారి బాధ కొంచెం నువ్వు వింటే, ఎందుకు నీతో చెప్పుకుంటున్నారంటే నువ్వేదో చేసేస్తామని కాదు, కొంచెం వారి హృదయంలో ఉన్న భారం కొంచెం తేలిక అవుతుందని నీతో చెప్పుకోవడం, కానీ నువ్వు పెద్ద ఏదో ఓడబొడుతావని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వేదో పీలిపోయి నాకు చెప్పుకో, నేను ఇప్పుడు ఏం చేయలేను అని అంటావే కానీ వినవు.
దేవుడు మాట్లాడుతున్నాడు, మన అనుభవాలు సరి చేసుకుందాం.